హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో రాయలసీమ స్పెషల్ స్పైసీ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అసలు చికెన్ మ్యారినేట్ చేయకుండా చికెన్ పీసెస్కి మసాలాలు పట్టి చికెన్ కూడా ఎలా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఇక్కడ చికెన్ కర్రీ కోసం మసాలా పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను. ముందుగా మిక్సీ తీసుకొని 2 మీడియం సైజ్ టమోటాలు, 2 ఇంచుల పట్ట, ఒక బిర్యానీ ఆకు, కొంచెం కొబ్బరి వేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 3 యాలకలు, చిటికెడు సోంపు, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకొని ఫ్రై చేయాలి. అలాగే ఇందులో 6-7 పచ్చిమిరపకాయలు కూడా వేసి కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ కూడా వేసి ఒక 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో కారానికి తగినట్టు 2 స్పూన్ల కారం, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసి కలుపుకోవాలి. అలాగే ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు చికెన్కు మసాలాలన్నీ కూడా పట్టేంతసేపు ఒక 7-8 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. కర్రీ కన్సిస్టెన్సీ కోసం ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. అదే టైంలో టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసి చికెన్ని ఇంకొక 10 నిమిషాల పాటు ఉడికించి చికెన్లో నుంచి వాటర్ అంతా వచ్చిన టైంలో ఫ్లేవర్ కోసం కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి కూడా వేసి మొత్తం అంతా కలుపుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకున్నాక చికెన్ కర్రీని దింపేసుకోవాలి. అంతే, మన స్పైసీ చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో నాతో చెప్పండి. బాయ్.